తవ్వి చూస్తే ఏం కనపడతలేదురా. బుల్టోసర్ తీసుకొచ్చి తవ్వి చూడనా. కాస్త సరిగ్గా వెతకరా. ఓ రేయాలో చూడు. ఇక్కడేనా? దొరికింది. త్వరగా ఓపెన్ చేయి. పరగడుపు నీ దాగే ఉంటే కడుపు మండిపోద్దురా. అతను వస్తుందిరా. అయ్యో, ఇది చూసిందంటే మొత్తం తాగుద్ది. నువ్వు లోపలికి వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటా. ఏంటి కమ్మలు పొద్దునే పంపు చెడ దగ్గర కూర్చున్నా? అదంతా ఇప్పుడు ఏమి లేదులేండి అమ్మా, ఇప్పుడు నావలే. ఏంటి అక్కడ శబ్దం వస్తుంది? ఓ, అది కొబ్బరికాయ పడిందేమో. కొబ్బరికాయ? ఇది మన జోసే కదా? అవును, మీరు అన్నట్లు జోసువే కదా. నువ్వేంటి నీళ్ళల్లో ఉన్నావు? బయట మాత్రమే కాదు, లోపల కూడా. కాదు, ఎప్పుడూ జోషి నీళ్ళలోనే ఉంటాడని చెప్తున్నాను అంతే. అమ్మా, మీరు వెళ్ళలేదా? మూసుకోరా, ఇప్పుడే కదా నేను ఎలా వస్తున్నాను. ఓ, మీరు ఇప్పుడేగా వచ్చారు, లోపలికి వెళ్ళండి. ఏదేమైనా నువ్వు వచ్చిన సమయం మంచి సమయం రా. ముందు తినేసి ఆ తర్వాత కథలు నాటకాలన్నీ చెప్పుకోవచ్చు. ఇంకొంచెం వడ్డించినా? చాలు, కొంచెం చాలు. కావాలంటే అడగండి. ఇదిగోండి. ఏంటి నువ్వు దీన్ని మొదటిసారి చూస్తున్నావా? అలా చూస్తున్నావేంటి? అన్నిటికీ ఒక యోగం కావాలి. నాకు ఉన్నారు 3 కోడళ్ళు. ఏమని చెప్పాను? ఏంటి అద్దాలు? నువ్వు నాకు కూడా తీసుకురాలేదా? ఈ నెల కోట తీసుకురాలేదు, అందుకే ఇది తీసుకొచ్చాను. ఏంటి అత్తయ్య, ఒకటి తీసుకొచ్చారా? అయితే నాకు లేదా? అయితే సరే. నీకు కలిపారా ఇది? ఓ, అంతా నువ్వు చేసుకున్న పుణ్యమేనే. కూతుళ్ళెవరు, కోడళ్ళెవరు, అందరూ ఎంత ప్రేమగా ఉంటారు, అందరూ ఎంత బాగుంటారు. అంతా నా తలరాత. అంతా సర్దుకుని పోవాల్సిందే. అది కదే, నా పెద్ద కోడలు ఉంది కదా. మీరు కూర్చున్నారా? ఏంటి? ఆయనకి లేట్ అవుతుందంట. పిల్లలకు కూడా క్లాస్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయను? నేను తీసుకొస్తాను. భోంచేసి వెళ్ళండి, వచ్చాక తినొచ్చులే. ఇప్పుడే వస్తాను. అయ్యో దేవుడా, ఈ పాటికి మా ఇల్లు అయి ఉంటే భూకంపమే వచ్చేది. నువ్వు అదృష్టవంతురాలివి. వేరే ఎవరితో అయినా చూసింటే నీకు చెప్పేవాడిని కాదు జోస్. అతను చాలా మోసగాడు. యానికి మనం మొత్తం అర్థమయ్యేటట్టు చెప్దాం. వాళ్ళని ఎక్కడ చూసావు? బాబు, నేను చెప్పేది విను. బాబును ప్రేమిస్తున్నాను. నిన్ను నా జీవితం చూసుకోవడం నాకు తెలుసు. నిర్ణయం తీసుకునే వయసు నాకు వచ్చింది.
కాస్త ఆగండి. దీన్ని పెట్టుకొని మీపై పగ తీర్చుకుంటాను. నా మీద పడ్డ ప్రతి ఒక్క దెబ్బకి మీరు లెక్క చెప్పాల్సి వస్తుంది. గౌరవం పోయింది. ఆ అడ్వకేట్ కుక్కను కొట్టినట్టు నడు రోడ్లో కొట్టాడు. తను కూడా తప్పు చేసింది కదా. చూసినోళ్ళు ఏమనుకుంటారు? ఆ పరిస్థితిలో తనని చూడగానే ఈయన కాస్త కంట్రోల్ తప్పుంటారు. అంతేకాకుండా రహస్యంగా మాట్లాడి పూర్తి చేయొచ్చు. ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం? తన్నెందుకు తప్పు చెప్తారు? కొట్టింది తప్పే, అయినా దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? అయ్యో దేవుడా, ఇంకా ఏమేం చూడాలో. ఆడపిల్లల్ని బాగా కొట్టి పెంచకపోతే ఇది జరుగుతుంది, ఇంతకు మించి జరుగుతుంది. తర్వాత నేను ఏదైనా చెప్తాను. ఊరికే ఏడుస్తుంది చూడు, నా కళ్ళ ముందు నిలవద్దు. అనవసరంగా ఎవరు మాట్లాడుతూ నేనెవరితోనూ పారిపోవాలనుకోవట్లేదు. పెళ్ళంటూ చేసుకుంటే అది ఆయనతోనే జరగాలి. ఛ, దానికి ఇష్టమైన వాణ్ణే పెళ్లి చేసుకుంటుందట. నువ్వు ఇక్కడున్నావా? నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను రా. ఏంట్రా జోసు ఇలాగా? నేనే పెద్ద తప్పు చేశాను. తను నా చెల్లెలుగా కాదు, కన్నా కూతుర్లా పెంచాను. నాకు తెలుసు కదరా. తన జీవితాన్ని చూసుకోవడం తనకు తెలుసంట. అది నాకు తెలియకుండా పోయిందిరా. ఈ విషయం నాకెందుకురా ముందు అర్థం కాలేదు. జోస్, నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకరా. ఇప్పుడున్న ఆడపిల్లలు ఇంతేరా. వాళ్ళ ఇష్టానికి అన్నీ చేసేసి ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా మాట్లాడుతుంటారు. అది చూసి మనం ప్రేమ లేదు వాళ్ళకే అనుకోకూడదు. అని ఏదో తెలియక చేసిందని నువ్వు సర్దుకో. అయినా కూడా తను నాతో. నువ్వు ఎక్కువ ఆలోచించకు జోస్. రా, ఇవాళ మనం కొండెక్కలేదుగా. రా, 2 పెగ్గులేసొద్దాం. లేదు, దేనికి మూడు లేదు. 2 పెగ్గులేసామనుకో 3 తన్నుకొస్తుంది. ఆయన తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోదంట. చెప్పటం మర్చిపోయాను. బాబు నాకు బాగా తెలుసు, మంచోడు. మనమే వెళ్ళి మాట్లాడొచ్చు. అనుకున్న వెంటనే పెళ్లి చేయడానికి కుదరదు. దానికి ఒక సమయం ఉంది. మీరు కొద్దిగా ఆలోచించండి, మిగతాదంతా అన్నయ్య చూసుకుంటాడు. నా బిజినెస్కి వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. అందుకని వాళ్ళు నాతో పాటు ఉంటే చాలా మంచిది. దారుణమేం కాదు, బాగా ఆస్తుంది. పైగా మంచి పేరు కూడా ఉంది. వేరే పెళ్లి చేద్దామంటే తను అస్సలు ఒప్పుకోదు. ఈ విషయంలో పెద్దవాళ్ళే మంచి నిర్ణయం తీసుకోవాలి. మీరనుకుంటే అది జరుగుతుంది. ఏదైనా జరిగితే కాలు చేలు ఇరగొడతాడు. అది మన తల మీద పడుతుంది. సరే, బామ్మతో చెప్పి రేపు అక్కడికి వెళదాం. మీరు మాట్లాడేది చూస్తుంటే అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. జోస్ వస్తే గాని నేను ఏదైనా చెప్తాను. వాడి ఉద్దేశాన్ని వాడి కోసం నేను అడగలేదు. వాడి తాతయ్య, వాళ్ళ నాన్నగారు ఆశీస్సులు వాడి నాలికి మీద ఉంది, తెలుసా? అమ్మా, అబ్బాయి గురించి బాగా చెప్తున్నారు. వింటుంటే నాకు సంతోషంగానే ఉంది. ఆయన ఈ విషయానికి ఏమీ అనరు. ఆ టైంలో ఆయన కోపంలో ఏదో అనుంటారు. అయినా సరే, ఇది వాడితో చెప్పి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. అయ్యో బామా, అదంతా అలాగే జరుగుతుంది. అయినా నువ్వు కూడా ఒకసారి చెప్పు బామా. ఏ ప్రాబ్లం లేదన్నయ్య, నేను చెప్తున్నాను కదా. నువ్వు కూడా అలాగే అంటున్నావా? వీళ్ళందరూ బాబు మంచివాడనుకుంటున్నారు. మనమెందుకు దాన్ని పాడు చేయడం? అని మన కూతురు లాంటిదే, తెలిసి తన దగ్గర అనుచుంటాం. ఏమీ జరగదు, మంచే జరుగుతుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. తను సంతోషంగా ఉంటుందో చాలు మనకి. ఓకే చెప్తే సరిపోదు, మనమే జరిపించాలి. అది నాతో చెప్పాలంటే. పోతే రేపు బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు కూడా రావాలి. నాకు విరోధం అంటూ ఏం లేదు. హఠాత్తుగా అక్కడికి వెళ్ళడానికి ఏదోలా ఉంది. ఓ పని చేద్దాం, నా బదులుగా నువ్వు వెళ్ళలే. హలో బాబు. ఏంటి చిన్న,
పరీక్షలు నమస్కారం అయిపోయినాయా? రండి రండి. అమ్మా, నేను చెప్పాను కదా ప్రముఖ నటి అని, బామ్మ. అమ్మా, ఇది డాక్టర్ పాల్, అది వాళ్ళ అమ్మ, అది అలెక్స్, అది నిక్సన్, వాళ్ళు వాళ్ళ భార్యలు. తర్వాత ఈవిడ జోస్ వాళ్ళ వైఫ్ లిల్లీ. అందరూ బాబుకి బాగా తెలిసినట్టున్నావు. అది మన గురించి చెప్పకుండా ఉంటాడా? మీరు మా ఇంటికి అల్లుడైతే నాకు సపోర్ట్ గానే ఉంటుంది. అయినా అక్కడ నీకేంటే బలహీనంగా ఏదో మాట ఉంది? వరుస కన్నాలే. బామా, వాళ్ళు సొంత వాళ్ళు కదా, అందుకని గొప్పగా చెప్తున్నాడు. అయినా కానీ దాని గురించి ఎందుకు మాట్లాడటం? అక్కడ పౌరుషానికి ఏం తక్కువ లేదుగా. ఆల్రెడీ ఒక వీరాన్ని మేము చూసాం. లేదు, అందరి గురించి నేను అలా చెప్పట్లేదు. నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉండమ్మా. చెప్పకుండా వచ్చినందుకు తప్పుగా అనుకోద్దు. నీ గురించి చెప్పినప్పుడు బామ్మ చూడాలనింది. దానికేముంది, మీ ఇంటికే కదా రాబోతున్నాడు. ప్రాణంతో వదిలితే చాలు. మా జోషు ఒక తెలియకుండా ఒక తప్పు చేసేసాడు. ఎలాగైనా మనందరం ఒకే కుటుంబం కదా. నాకు చాలా సంతోషం. మా కుటుంబంలో 4 స్తంభాలు. నా పౌలు, జోన్సను, మిక్సను, అలెక్స్. ఇక మీదట నువ్వు అందులో స్తంభం. మన కుటుంబం ఆచారం ప్రకారమే అన్ని చేద్దాం. ఒక 20 కాసులు బంగారం ఇచ్చేద్దాం. ఆ? నగలు ఒక సమస్యే కాదు బాబు. అలా కాదు, ఖర్చులు చూసుకుంటే ఒక 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది కదా, ఏమంటారు? చూడరా జోషు, మీరు నలుగురు చేరితే ఇదొక పెద్ద విషయమా? పెళ్లి వేడుకలు ఘనంగా చెయ్యాలి. మన కుటుంబ అంతస్తు చూసి అందరూ అదిరిపోవాలి. తర్వాత ఇంకా బామ్మకొక ముత్యాలహారం కొనాలి. అరే, అవన్నీ అవసరం లేదు. ఎందుకు అనవసరం ఖర్చు? జోషు, బామ్మకు ఒక ఆశ ఉంది. ఆ? చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? నువ్వేదైనా చెప్పావంటే ఆ, చెప్పాల్సిందేదో చెప్పండి. మిగిలిన వాళ్ళలాగా పెళ్ళప్పుడు నువ్వు ఒక ప్యాంటు కొనుక్కోవాలి. అయ్యో, ఏంటే నీకు ఇష్టం లేదా? నా మనవడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే చూడ్డానికి 1000 కళ్ళు కావాలి. ఎన్టీ రామారావు లాగా అలా ఉన్నాడు నా మనవడు. అబద్ధం చెప్పకండి బామ్మ.